దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. కొద్దిగా సౌండ్ ఎక్కించు సునీల్. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనదని, కొద్దిగా తగ్గించు, నా ఏలిన వాడనైనా నీకు కనపడుచున్నది, కానీ నీళ్లు మంచివి కాదు. అందుచేత భూమి నిస్తారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అప్పుడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిసారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు వందనాలు నాయనా. పరమందు ఆసీనుడమైన తండ్రి, నీకు వందనాలు. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత, కెరూబుల చేత, 24 మంది పెద్దల చేత, కోట్లాది దూతల చేత కొనియాడబడుచున్న మహాప్రభు, నీకు వందనాలు తండ్రి. అయా, నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ సన్నిధిలో మేము కొనియాడుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించు నాయన. నీ పక్షమున నీ దాసు నన్ను నిలబడబోచుండగా నీ ఆత్మ సంధించి నీ వెళ్ళనైన స్వరముతో ఒక్కొక్కరి ద్వారా మాట్లాడి ప్రతి బంధకములో నుంచి, ప్రతి చీకటి కార్యాలలో నుంచి విడిపించి, ప్రతి పాపమైనటువంటి కాడిని విరగొట్టి ప్రభా, విన్నవారిలో నీ కార్యమును జరిగించిన మహిమ పొందమని, విన్నవారిలో తండ్రి విన్నవారందరినీ నీ రక్షణ కార్యాలు జరిగించి నీ ఆశీర్వాదములు, నీ దీవెనలు కుమ్మరించమని, నీ శాంతి సమాధానమును మాకు అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనా కూడికకు చేరివచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మ. అందరు బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక. మన అంశం ఏమిటంటే నీరు. మన అంశం పేరు చెప్పండి, నీరు. చదవబడిన లేఖన భాగంలో మనం జాగ్రత్తగా గమనిస్తే, అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని, మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్తారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్తారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడలారా, చదువుకున్న లేఖన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే,
ఎలీషా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఎలీషా ప్రవక్త ఎవరి అంట ఆయన సేవ నేర్చుకున్నాడంటే, ఆయనకి ఎవరి ద్వారా పిలుపు వచ్చిందంటే ఏలియా ద్వారా. దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఏలియా ద్వారా ఎలీషాను మరి సేవకు పిలుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా వెంట ఉండి ఆయన సేవ నేర్చుకున్నాడు. ఎవరి వెంట ఉండి నేర్చుకున్నాడు? అయినా ఎలీషా వెంట ఉండి సేవ నేర్చుకున్నటువంటి వాడు ఏలియా వెంట ఉండి ఎలీషా సేవ నేర్చుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎలీషా యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన సేవలోనికి వచ్చినటువంటి ప్రారంభ దినాలలో మొట్టమొదటిగా దేవుని కార్యాలు దేవుడు ఆయన పట్ల ఉండి చేస్తూ ఉన్నాడు. ఆయన యెరికో పట్టణానికి వెళ్ళాడు. యెరికో పట్టణంలో నీరు మంచివి కాదు. యెరికో పట్టణంలో నీరు మంచివి కాదు. యెరికో పట్టణము శపింపబడి ఉన్నది దేవుని చేత. ఆ నీళ్లు శపింపబడినాయి, ఆ మనుషులు శపింపబడినాయి, మనుషులు శపింపబడి ఉన్నారు. ఆ యెరికోలో ఉన్నటువంటి ప్రజలు ఆ నీళ్లను తాగలేక చాలా విసుక్కుంటూ ఉన్నారు, బాధపడుచున్నారు, చింత చెందుతూ ఉన్నారు. ఆ సందర్భంలో దేవుని కార్యం జరుగుతుందంటే ఈ ఎలీషా అనేటువంటి దైవ సేవకుడు అక్కడికి వెళ్ళాడు. ఎలీషా అనేటువంటి దైవ సేవకుడు ఆ గ్రామంలోనికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజలు పిలుస్తూ ఉన్నారు, అయ్యా నీళ్లు మేము తాగలేకపోతున్నాం, ఇవి చేదైనదిగా ఉన్నాయి, ఈ నీళ్ళు మంచివి కాదు, ఈ నీళ్ళ వలన మాకు మరణము కలుగుతుంది. ఈ నీళ్ళ వలన ఏం కలుగుతుంది? మరణము కలుగుతుంది. ఆ యెరికో పట్టణము ఎలాంటిదంటే చాలా మంచి పట్టణము, సుందరమైన పట్టణము, అందమైనటువంటి పట్టణం. ఆ పట్టణములో మరి ఖర్జూరపు చెట్లు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉన్నాయి. చాలా చక్కగా ఆ పట్టణము అందమైనటువంటి పట్టణముగా ఉంది. అందులో నివసించేటువంటి వారు కూడా చాలా అందంగా పైరూపము కలిగినటువంటి వారుగా ఉన్నారు, కానీ హృదయములో చెడిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఎక్కడ చెడిపోయినారు? వాళ్ళు హృదయంలో చెడిపోయినారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత అందమైనటువంటి పట్టణము, అంత చక్కనైనటువంటి పట్టణము, చాలా పచ్చగా ఉన్నటువంటి పట్టణములో నీరు మంచివి లేవు. ఏం లేవమ్మా? నీళ్ళు మంచిగా లేవు. ఆ నీళ్లు తాగిన ప్రతి మనిషి కూడా మరణిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎలాగ బ్రతకాలి, ఎలాగా మేము ఉండాలి అనేటువంటి వాళ్ళు చింత చేస్తూ ఉంటే దేవుడు ఎలీషాను పంపించాడు. ఎలీషా అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎలీషా సేవలోనికి వచ్చిన తర్వాత ఆ పట్టణానికి మొట్టమొదటిగా ఆ పట్టణానికే వెళ్ళాడు. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ యెరికో పట్టణంలో ఉన్న మనుషులు పిలుస్తూ ఉన్నారు, అయ్యా ఈ పట్టణంలో నీరు మంచివి కాదు, ఈ పట్టణంలో నీళ్ళు మంచివి కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆ మాట చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, ఒక కొత్త కుండ నా దగ్గరికి తీసుకొని రండి. ఏం తేమంటున్నాడు? ఒక కొత్త కుండ నా దగ్గరికి తీసుకొని రండి, అందులో ఉప్పు వేసుకొని రండి. ఆ కొత్త కుండలో ఉప్పు, ఆ ఉప్పు తీసుకొని ఆ నీరులో కలిపినప్పుడు ఆ నీరు అవి ఏ మరణకరమైనటువంటి ఆ నీరు, ఆ చెడిపోయినటువంటి నీరు మంచిగా మారినాయంట. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగునుగాక. నిస్తారమైపోయినటువంటి ఆ భూమి కూడా బలము పొందుకుందంట. ఆ నీరులో తాగి వాళ్ళు రుచి చూసినప్పుడు ఏ మరణము కాకుండా మనుషులు బ్రతుకుచూ ఉన్నారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే మనము కూడా పైకి చక్కగా కనపడతాం, కానీ మన హృదయము చెడిపోయి ఉంటుంది. మన హృదయం అన్నిటికంటే మోసకరమైనదంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం పైకి భక్తిగా ఉంటాం, పైకి ఎంతగా అందంగా ఉంటాం, అందరికీ చూసేవారికి ఒక మాదిరికరంగా ఉంటాం, కానీ మన హృదయం అనేది దేవునికి ఇష్టకరంగా లేకుండగా
దేవునికి ప్రీతికరంగా ఉండకుండగా దేవునికి దూరంగా మనం ఎంతగానో దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ ఉంటాం. ఎన్నో సంఘాలలో ఎంతోమంది సంఘస్థులను మనం చూస్తుంటాం, ఎంతోమంది విశ్వాసులను చూస్తూ ఉంటాం. అంతేకాదు సంఘస్థులనే కాదు, సంఘము వెలపట ఉన్నవారిని కూడా, దేవుని రక్షణ లేని వారు కూడా దేవునికి ఆయాసకరంగా దేవునికి ఇష్టం లేని వారుగా ఉంటారు. ఈ ఎరకో పట్టణస్థులు దేవుని ఎరగనటువంటి వారు, వీళ్ళు దేవునికి ఇష్టం లేనటువంటి వారు. కొంచెం సౌండ్ ఎక్కి కొద్దిగా చాలా తక్కువగా ఉంది. దేవునికి ఇష్టం లేనటువంటి వారుగా, దేవుని చిత్తముని ఎరగనటువంటి వారుగా, దేవుని యొక్క ప్రణాళికలో బ్రతకనటువంటి వారుగా ఈ ఎరుకో పట్టణస్థులు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడలరా, ఎరుకో పట్టణస్థులు మరి ఆ నీరు తాగలేక ఆ నీళ్ళ వలన ఇసుకుతూ ఉన్నారు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ నీళ్లను మనం చేసినటువంటి విధానాన్ని మనం చూస్తే, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దానిని తీసుకొని రాగా వాళ్ళు ఏం చేశారంటే, ఆ సేవకుడు ఆ ప్రవక్త ఎలాగ చెప్పాడో అలాగనే వాళ్ళు తీసుకొని వచ్చారు. కొత్త కుండలో ఉప్పు వేసుకొని తీసుకొని వచ్చారు. ఈనాడు సేవకుడు చెప్పినటువంటి మాట వినడం లేదు. సేవకుడు అంటే లెక్కలేని స్థితిలో, సేవకుడు అంటే అసలు దేవుని యొక్క వాళ్ళ లెక్కలోనికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, అంగీకరించలేనటువంటి పరిస్థితి ఎన్నో సంఘాలలో, ఎంతోమంది ప్రజలలో, ఎన్నో గ్రామాలలో, ఎన్నో పట్టణాలలో మనం చూస్తూ ఉన్నాం. సేవకుని చాలా దూషించేటువంటి వారుగా, సేవకుని మాటకి విలువనీయనటువంటి మనుషులుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ పట్టణస్థులు మనం చూస్తున్నాం, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పిన. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. యెహోవా సెలవిస్తున్నాడు. ఆ ఉప్పు ఎప్పుడైతే ఎలీషా ఆ ఉప్పు అందులో వేశాడో, ఆ నీటిలో వేశాడు, యెహోవా సెలవిస్తున్నాడు, ఈ నీరు బాగుపడింది, ఈ నీరు మధురముగా మార్చబడింది, ఈ నీరు తాగినప్పుడు మీరు మరణము కారు, ఈ నీరు మీకు బలమిస్తుంది, ఈ నీరు మీకు దప్పిక తీరుస్తుంది, ఈ పట్టణంలో నిర్భయంగా మీరు బ్రతకొచ్చు అనేటువంటి రీతిలో ఎలీషా గొప్ప కార్యము, ఆయన మొదటి ప్రారంభ పరిచర్యలో ఆయన మొట్టమొదటిగా ఆ కార్యాన్ని చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మన జీవితాలలో దేవుడు మొట్టమొదటిగా గొప్ప కార్యాలు చేయాలంటే విధేయత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి మనం? విధేయత. అలా ఎరుకో పట్టణస్థులు విధేయత కలిగి ఉన్నారు. ఆ ప్రవక్త వచ్చినప్పుడు వాళ్ళు విధేయత చూపించారు. ఆయన యొక్క రాకకు ఆయన రాకకు భయపడి వాళ్ళు పిలుపునిచ్చారు. అయ్యా, మేము చాలా బాధలో ఉన్నాం, చాలా మేము భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాం, ఈ నీరు మంచివి కాదు, ఈ నీరు తాగలేకపోతున్నామని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే సేవకుడు చెప్పినట్టుగా చేశారు. గొప్ప కార్యం వాళ్ళ జీవితాలలో, వాళ్ళ గ్రామంలో జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే అదేవిధంగా మారా అనేటువంటి ఒక గ్రామంలో సేదైనటువంటి నీరుంది. మారా అనేటువంటి గ్రామంలో సేదైనటువంటి నీరు. మోషే కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మారాలో ఉన్నటువంటి నీరు ప్రజలు తాగలేకపోతున్నారు. ఆ ప్రజలు విసుగు చెందుతూ ఉన్నారు. ఆ ప్రజలు తాగి దాన్ని సంతోషించలేకపోతున్నారు, బ్రతకలేకపోతున్నారు. అలాంటి సందర్భంలో మోషే అక్కడికి వెళ్ళినప్పుడు మోషే మీద ఇజ్రాయేల్ ప్రజలు సనిగారు. ఈ మారాలోనికి మమ్మల్ని తొలకొచ్చావు, ఇక్కడ నీరు తాగలేకపోతున్నాం, ఇవి సేదైనటువంటి నీరు, మేము ఎలాగా బ్రతకాలని ఆయన మీద విసుక్కున్నారు. ఆయన మీద విసుగు చెందుతున్నప్పుడు ఈ మోషే ప్రార్థన చేశాడు. ఎవరికి? దేవునికి
మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయనకు ఒక మాట తెలియజేశాడు. అక్కడ ఒక చెట్టు కనపడుతుంది, ఆ చెట్టు కొమ్మని నరికి ఆ నీళ్ళలో వేయి, ఆ నీరు మధురముగా మారిపోతుంది అన్నప్పుడు మోషే ప్రవక్త ఆ దేవుని యొక్క సేవకుడు అదే ప్రకారంగా ఆ చెట్టు కొమ్మని నరికి ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ నీరు మధురముగా మారిపోయింది. వాళ్ళు తాగి తృప్తి చెందారు, దేవుని యందు ఆనందించారు. గట్టిగా చప్పట్లు కూడా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కొత్త కుండ అంటే విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. కొత్త కుండ అంటే విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. ఉప్పు అంటే క్రీస్తు దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. ఉప్పు అంటే క్రీస్తు దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. ప్రవక్త కాపరికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రవక్త అంటే కాపరి. కాపరి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరికీ కాపరి. ఈనాడు జనాలు చాలామంది దేవుని కుమారుడు ఈయన అంటే లేదా ఆయన ప్రవక్త అంటారు. ప్రవక్తగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు, దేవుని కుమారుడుగా వచ్చాడు, దేవుడుగా మనల్ని రక్షించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి యేసు ప్రభుల వారికి. ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు. ఆయన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషి ఆ నీరుకు ఎలాగైతే మరణకరమైనటువంటి నీరు తాగలేకపోతున్నారో ఆ ఎరుకో ప్రజలు, మనిషి పాపాలు కూడా హృదయంలో నిండుకొని పోయినాయి. మనిషి పాపాలు కూడా హృదయంలో నిండుకొని పోయినాయి. ఆ పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ పాపము వలన వచ్చు జీతము మరణం. ఎన్నోసార్లు ఈ లోకంలో ఉన్న ప్రజలకు చెప్తుంటాం, అయ్యా యేసు ప్రభువును నమ్ముకోండి, యేసు ప్రభువును నమ్ముకుంటే మీకు మరణమే లేదు అని చెప్తున్నారు సేవకులు. మీకు మరణమే లేదు అంటే వాళ్ళు అంటారు, మరణించకుండా ఈ భూమి మీద నువ్వు అట్టనే ఉంటావా అంటే, లేదయ్యా ఈ మరణం అందరికీ వస్తుంది. ఒకటవ మరణం అందరికీ వస్తుంది. రెండవ మరణము రాకుండా మీరు తప్పించబడాలి అంటే మీరు యేసు ప్రభువును నమ్ముకోవాలి. మీరు పరలోకము చేరాలంటే యేసు ప్రభువును నమ్ముకుంటే ఆయననే మన పాపముల నిమిత్తమే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నాడు. ఆయననే రక్షకుడు, ఆయననే విమోచకుడు, ఆయననే మనల్ని రక్షించేటువంటి దేవుడని ఎంతోమంది ఈ లోకముల సేవకులు ఎంతోమంది సువార్త ప్రకటిస్తున్నారు గ్రామాలలో. ఆయన ప్రజలు వినడం లేదు. వాళ్ళ పాపములో వాళ్ళు బానిసలైపోయినారు. వాళ్ళ క్రియలలో నిమగ్నములు అయిపోయినారు. వాళ్ళ ఆ పాపములో నుంచి విడిపించబడలేకపోతున్నారు. వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ కూడా లోబడినటువంటి మనుషులు, విధేయత చూపించలేనటువంటి మనుషులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త చూసుకుందాం ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చదవండి. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. చాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే మనుషులు లోపలలో నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. మనిషిని లోపలలో నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరుస్తుంది. మనిషి తినేటువంటి వస్తువుల ద్వారా అపవిత్రపరచబడడు. చాలామంది ఇది అపవిత్రము, ఇది అపవిత్రము, ఇది దోషము, ఇది దోషము, ఇది అపవిత్రము, ఈ అనుమానాలతోని ఈ పిశాస్య ఆలోచనలతోని చాలామంది దీనిలోనే నలుగిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషి ఎక్కడ నలిగిపోతున్నాడు, మనిషి ఎక్కడ మరణిస్తున్నాడు, మనిషి ఎక్కడ నశిస్తూ ఉన్నాడంటే ఇక్కడ మనిషి లోపలలో నుండి వచ్చేటువంటి మాటలను బట్టి,
ఆలోచనలను బట్టి, దురాలోచనలను బట్టి మనిషి నశిస్తూ ఉన్నాడంట. దుష్ట క్రియలను బట్టి. ఇక్కడ మనం గమనించినట్లయితే మనిషిని లోపలలో నుండి బయలు వెళ్ళున్నది. మనిషికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఒక అందమైనటువంటి ఒక స్త్రీని చూసినప్పుడు ఈ మనిషి ఆమెను నేను అనుభవించాలి. హృదయములో నుంచి వస్తుంటుంది అతనికి. ఎక్కడి నుంచి వస్తుంటుంది? హృదయం. చెడ్డ ఆలోచన ఇతనిలో నుంచి. ఈ ఆలోచన, ఈ పాపము మనిషిని నశింపజేస్తుంది. ఈ ఆలోచన, ఈ పాపము మరణానికి తీసుకువెళుతుంది. ఎన్నో మరణం ఇది? రెండవ మరణములోనికి తీసుకువెళుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే లోపలలో నుండి అనగా మనిషిని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడ్డతనములను, చదవమ్మా, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పను. అంటే మనిషి లోపలలో నుండి ఇవన్నీ వస్తాయి. దురాలోచన వస్తుంది, చెడ్డ ఆలోచన వస్తుంది, అహంభావం వస్తుంది, దూషణ వస్తుంది, దుర్మార్గత వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి పాపాలు ఉన్నాయంటే మనం ఆలోచన చేస్తే నరహంతకులను, వ్యభిచారులను, లోబులను, చెడ్డతనములను, చదవమ్మ ఇక్కడ 22వ వచనం నుంచి, మీరు నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములు, కామముతో నిండుకొనిపోయినటువంటి వాడు, పాప క్రామముతో నిండుకొనిపోయినటువంటి మనుషులు. ఎప్పుడైతే పాప క్రామ వికారమైనటువంటి పాపములతో నిండుకొనిపోయినాడో వాడు చెడిపోవడానికి, పడిపోవడానికి, వాని బ్రతుకు రోగగ్రస్తమైనటువంటి బ్రతుకుగా, శాపగ్రస్తమైనటువంటి బ్రతుకుగా మారిపోవడానికి, ఇక్కడనే వాడు నరకం అనుభవించి, ఇక్కడనే చనిపోయి, ఇక్కడి నుంచి డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఎవరు చెప్పినా వినడాడు. కామముతో నిండుకొనిపోయినాడు. ఏంతో నిండుకొనిపోయినాడు? కామముతో, చెడ్డ క్రామముతో నిండుకొనిపోయినాడు. కొంతమంది స్త్రీల వ్యామోహము, డబ్బు వ్యామోహము, ధన వ్యామోహము, ఈ లోకములో నాది కాంది నాదని గుంజుకోవడం, దుర్మార్గతతో నిండుకొని పోవడం, ఇవన్నీ కూడా మనిషి లోపల నుంచి అవతల మనిషికి కనపడవు. నాలోన ఉన్న ఆలోచనలు ఇతరులకు కనపడవు. అవి మీలోన ఉన్న ఆలోచనలు ఇతరులకు కనపడవు. అవి ఇవన్నీ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే దురాలోచనలు సాతాను నుంచి వస్తాయి. ఒక మనిషిని నరహత్య చేయాలంటే ఎవరు ఆలోచన పుట్టించేది? ఎవరమ్మా? సైతాను పుట్టించాడని ఆయన మీద నింద వేసి నువ్వు చెడిపోవడం కాదు. నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉంటే, దేవుని క్రమములో ఉంటే, దేవుని చిత్తములో ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితమును జీవిస్తూ ఉంటే సాతానుడు ముట్టడానికి వానికి వణుకు పుడుతుంది. సాతానుడికి ముట్టడానికి వణుకు పుడుతుంది. నువ్వు దేవుని చిత్తములో లేకుండగా, నువ్వు దేవుని మందిరానికి రాకుండగా, నువ్వు దేవుని మాటలు వినకుండగా, దేవుని ప్రణాళికలను బ్రతకకుండగా, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము నీలో లేనిది లేదు కనుకనే ఆ సాతానుడు నీకు ఇవన్నీ కూడా పుట్టిస్తున్నాడు నీలోన. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, చాలామందికి సువార్త ప్రకటింపబడుతుంది కానీ, అయ్యా మీరు తాగుబోతులుగా ఉండొద్దండి అయ్యా, ఎందుకు మీ జీవితాలను పాడు చేసుకుంటారు, మీ దేహాలను పాడు చేసుకుంటారు, మీరు రైంబగులు పనిచేసి ఆ డబ్బును వ్యయం చేసుకుంటారు, ఎందుకు ఆ డబ్బు వ్యయమేది కాకుండా నీ దేహము రోగానికి గురవుతుంది, నీ డబ్బంతా కూడా డాక్టర్ల పాలవుతుందంటే ఈ తాగుబోతు మనిషి వినడే, ఈ పాప బ్రతుకు మార్చుకోడే, అతడు అపవిత్రమయ్యేదే కాకుండా
కుటుంబంలోనికి వచ్చి కుటుంబ సభ్యులను అందరినీ అపవిత్రపరుస్తాడు, కుటుంబంలో గలవ పెట్టుకుంటాడు, కుటుంబంలో చంద్రబింద్ర చేస్తాడు, కుటుంబానికి శాంతి సమాధానం లేకుండా చేస్తాడు, కుటుంబంలో ఎంత మాత్రం చేసుకున్న అన్నం కూడా తినకుండా చేస్తాడు వాడు కదా. అతనిలోనే ఎవరున్నారు ఇప్పుడు? సైతాన్. ఈ సైతానే తాగుబోతుగా తయారు చేస్తుందంట. సైతానే తాగుబోతుగా, తిండిబోతుగా, తిరుగుబోతుగా. ఈ మనుషులు సోమరితనం కూడా సైతానే కలగజేస్తుంది, పని చేసుకోకుండా మనిషికి కదా. ఇవన్నీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ఈ సాతాను యొక్క సంబంధమైనటువంటి మనుషులు పరలోకానికి వెళ్ళలేరు అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. వీళ్ళకి రెండవ మరణము సంభవిస్తుందంట. ఏ మరణము? రెండవ మరణము సంభవిస్తుంది. ఈ భూమి మీద ఎలాగ ఉండాలి మనం అంటే దేవునికి ఇష్టముగా ఉండాలి. ఎవరికి ఇష్టముగా ఉండాలి? దేవునికి ఇష్టముగా ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించినప్పుడు, కన్యక గర్భములో జన్మించినప్పుడు పరలోకములో నుంచి దేవదూతలు వచ్చాయి భూమి మీదకి. ఎక్కడికి వచ్చాయి? పరలోకములో నుంచి దేవదూతలు భూమి మీదకి వచ్చాయి. పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు, భూమి మీద ఉన్నటువంటి మనుషులు దేవుణ్ణి స్తుతించారంట. ఏమని స్తుతించారు? సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరికి ఇష్టలుగా ఉండాలా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి ప్రజలకు భూమి మీద సమాధానము కలుగుతుందంట. ఎవరికి ఇష్టలుగా ఉంటున్నాం ఈనాడు మనం? మనుషులు ఎంత చెప్పినా వినడం లేదు, ఎంత చెప్పినా కూడా మందిరానికి రావడం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమించినటువంటి ప్రియురాలకి ఇష్టలుగా ఉంటారు కొంతమంది. ప్రేమలో ఉన్నటువంటి వాడు ప్రేమించినటువంటి ప్రియురాలకి ఇష్టలుగా, ఆమెకి ఏది కావాలో అది తెచ్చిస్తుంటాడు. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయంగా వాళ్ళు ఇష్టలుగా బ్రతుకుచూ ఉంటారు. వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితం ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. మన ఇష్టానుసారమైనటువంటి జీవితం కాదు, దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితం మనము జీవించాలి. ఎవరికి ఇష్టలుగా మనం ఉండాలంటే దేవునికి ఇష్టముగా మనం ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు ఈ భూమి మీద సమాధానం కలుగుతుందంట. ఎవరికి ఇష్టలుగా ఉన్నప్పుడు? దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనకు, ఈ మనుషులకు సమాధానం, దేవుని సమాధానం కలుగుతుందంట. ఎందుకు? ఎన్నో కుటుంబాలలో సమాధానము లేక, శక్యత లేక, సంతోషము లేక, ఆనందము లేక, ఎన్నో కుటుంబాలలో చేసుకున్నటువంటి భోజనం కూడా భోంచేయలేనటువంటి పరిస్థితి. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, అదేవిధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 34వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. త్వరగా తీయాల. ఇంత యెహోవా ఉత్తముడనే రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. చాలు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. అంటే రుచి చూసి తెలుసుకోవాలంట. కూర చేసేటువంటి స్త్రీ అందులో అన్ని కూరగాయలు, కారము, మరి పసుపు, అన్ని ఐటమ్స్ వేసి ఉప్పేసి రుచి చూస్తుంది. ఏమేసి? ఉప్పేసి రుచి చూస్తుంది. ఉప్పు వేయకపోతే రుచే ఉండదు అది కదా. అంతే కదమ్మా. స్త్రీలైన వారు అందరు నాకెళ్ళి చూడండి ఒకసారి, ఎన్నిక జరగండి. మీరు ఉప్పేసి రుచి చేస్తారా? మీరు వంట చేసి ఏం చేసి రుచి చూస్తారు? ఉప్పేసి రుచి చూస్తారు. ఎలీషా ప్రవక్త కూడా ఆ నీటిలో ఏమేశాడు? ఉప్పేసి రుచి చూడమన్నాడు. ఏమేసి?
ఆ కుండలో ఉప్పేసి తీసుకొని రండి. ఆ కుండలో ఉన్న కొత్త పాత్ర ఉప్పేసినప్పుడు కొత్త పాత్రగా మారుతుందంట. ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది? ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం. వాక్యము చేత పట్టబడినటువంటి ప్రతి మనిషి కూడా ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. రుచి చూసి తెలుసుకొనుడి. వాక్యం విని తెలుసుకోండి దేవుని సత్యాన్ని. వాక్యం వినకుండా దేవుని యొక్క సత్యం తెలియదు, దేవుని యొక్క నీతి తెలియదు, దేవుని యొక్క వాక్యం నడిపింపు ఏందో తెలియదు ప్రజలకు. వాక్యం వినండి అంటే గలవ చేస్తారే. చిన్నపిల్లలు కదా గలవ చేసినట్టుగా కొంతమంది చిన్నపిల్లల హృదయం కలిగి ఉంటారు. అంటే చిన్నపిల్లలు వాళ్ళకు అంటే జ్ఞానము లేనటువంటి స్థితి. చిన్నపిల్లలు అంటే అల్లరి చేస్తుంటారు. వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యండి బేకని దాన్ని చెడగొట్టేటువంటి వారుగా అల్లరి చేస్తూ లేకుంటే ఎవరితోనో వ్యవహారాలు పుట్టిస్తుంటారు అక్కడ ప్రార్థనలో కూడా. ఎందుకు? వాళ్ళ లోపాలు బయట పెడతారు. ఎవరు? వాళ్ళ లోపాలు పరిశుద్ధాత్మ దేవుని సేవకులలో నుంచి వచ్చి ఆ వాక్యం నీతో మాట్లాడుతుందని ఆ వాక్యం వినకుండా చేస్తూ ఉంటారు చాలామంది కూడికలలో. చాలామంది కొన్ని కూడికలలో నేను గమనిస్తూ ఉంటాను, నిశ్శబ్దంగా ఉండరు. వాక్యం ఇక్కడ సేవకుడు చెప్తుంటే వాళ్ళ పని వాళ్ళదే. ఎవరి పని? వాళ్ళ పని వాళ్ళదే. జ్ఞానమున్న ప్రతి మనిషి కూడా వాక్యము విత్తుచు ఉన్నప్పుడు ఎవరు కూడా అల్లరి చేయకూడదు. అల్లరి చేస్తే నీ జీవితం కట్టబడదు. అల్లరి చేస్తే నీ జీవితము కట్టబడదు. రుచి చూసి తెలుసుకోవాలంట. మనం ఏం చూసి తెలుసుకోవాలా? యెహోవా ఉత్తముడని 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. ఉత్తముడు ఆయన దేవుడు, ఉత్తముడు, ఏ పాపము ఎరగనటువంటి వాడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, మంచి దేవుడు ఆయన. ఏ దేవుడైనా మంచి దేవుడు, ఉత్తముడైనటువంటి దేవుడు. ఇంత మంచి దేవుడు మనకు దొరికినందుకు మనం అందరము సంతోషించాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మనము నరులముగా ఉన్నాం. మనము ఎవరముగా ఉన్నాం? ఆయనను ఆశ్రయించు నరుడు ధనుడు. ఈ లోకంలో ఆయనను ఆశ్రయించేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? రోగం వచ్చినప్పుడు డాక్టర్లను ఆశ్రయిస్తారు. వ్యాధులు వచ్చినప్పుడు ట్యాబ్లెట్ల మీద ఆధారపడతారు. నాకు వ్యాధి వచ్చిందయ్యా, నేను 1 సంవత్సరం పాటు గుళికలు మింగమన్నాడు డాక్టర్. ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ట్యాబ్లెట్లు అయిపోకముందుకే నెల సరి దగ్గరికి వస్తుండగానే ఈ ట్యాబ్లెట్లు అయిపోతున్నాయి, సంవత్సరం అంతా మింగా నేను. ఆ ట్యాబ్లెట్ల మీదనే ఆశ్రయిస్తుంటారు. దేవుణ్ణి ఏనాడన్నా ఆశ్రయించారా? దేవుని మీద ఆధారపడితే నీ రోగం పోతా, నీ శాపగ్రస్తం బ్రతుకు పోతుందని ఆశ్రయించారా? ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంట. ఆయన మీద ఆధారపడుతున్నావా? నీ కార్యము, అసాధ్యమైన కార్యం నీ కుటుంబంలో ఉందా? ఆయనను దేవుని ఆశ్రయిస్తున్నావా నువ్వు? ఈ లోకంలో డబ్బు లేకపోతే నీ కుమార్తె వివాహం చేయాల్సి వచ్చిందంటే ఈనాడు కట్నాలు పెరిగిపోయినాయి, లక్షలు. ఈ లక్షలు ఎక్కడి నుంచి తేవాలా? ఆమెను ఎలాగ మనం ఇవ్వాలా? ఎవరిని అడగాల? ఏ ధనవంతుని మనం ఆశ్రయించాలి? ఏ సౌకారు దగ్గరికి వెళ్ళాలి మనము? ఇలాగ మన ఆలోచనలు ఎక్కువ, ఇదే ఆలోచనలు. వాళ్ళ దగ్గరికి పోతే డబ్బు బాగా దొరుకుతుంది, వీళ్ళ దగ్గరికి పోతే డబ్బు వాళ్ళు వడ్డీలకి ఇచ్చేతోళ్ళు ఇస్తారులే. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు డబ్బు ఉండి కూడా నీకు చేతులు ఎత్తేస్తారా? డబ్బులు వాళ్ళ కాడ ఉంటాయని నీకు తెలుసు, వాళ్ళు ఇస్తారని తెలుసు వడ్డీలకి. కానీ నువ్వు వెళ్ళినావు అనుకో, వెళ్ళిన తర్వాత నా కాడ లేవమ్మా, అన్నీ అయిపోయినాయి, అన్నీ మొత్తం మందికి ఇచ్చేసినాను. నువ్వు ఎవరిని ఆశ్రయించావు?
ఆ వడ్డీలకు ఇచ్చేటువంటి ఆ ధనవంతుని ఆశ్రయించావు కనుక అతని చేతులు ఎత్తేసాడు. ఏమెత్తేసాడు? చేతులు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించలేదు కనుక, మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేసుకోలేదు కనుక, దేవుని చిత్తం కనుగోలేదు కనుక ఆ మనిషి నీకు చేతులు ఎత్తేస్తున్నాడు. అంతేనా? మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఎవరి దగ్గరికి పొమ్మని నీలోన ఆలోచన పుట్టిస్తాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు. అర్థమైందా మీకు? ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు. దేవుడు నీ ప్రార్థనలో ఎవరినైతే నీకు ఆలోచనలు పెట్టాడో వాళ్ళని అడుగు. లేకుంటే వాళ్ళే నీ దగ్గరికి వచ్చి ఇచ్చేటట్టుగా చేస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేయి, మోకరించి దేవుని ఆశ్రయించు, దేవునికి మొరపెట్టు. నీ ప్రార్థన దేవుడు నీకు అసాధ్యమైనటువంటి కార్యము సుసాధ్యముగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరు ధన్యులు అంటే దేవుని నమ్ముకున్న వారు ధన్యులు. ఎవరున్న ధన్యులు? దేవుని రక్షణ పొందుకున్న వాళ్ళు ధన్యులు. దేవుని చిత్తంలో బ్రతికే వాళ్ళు ధన్యులు. దేవుని ప్రణాళికలో బ్రతికే వాళ్ళు ధన్యులు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ధన్యత మీరు పొందుకోండి అయ్యా. ఎందుకు చెట్ల కింద, ఎందుకు ఆయా స్థలాలలో, బజార్లలో ఆడాయిడ పొద్దుగుచ్చుకుంటారు? మందిరానికి రండి అంటే ప్రతి గ్రామంలో సేవకులు ఉన్నారు. ఇప్పుడు ప్రతి పట్టణంలో సేవకులు ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయ్యా, దేవుని మందిరములోనికి రండి, దేవుని మాటలు వినండి. మాకు ఆడికి వస్తే కూర్చోబుద్దే కాదయ్యా. ఎక్కడికి వస్తే? మందిరానికి వస్తే కూర్చోబుద్దే కాదయ్యా. ఎక్కడ కూర్చుంటాడు ఇతను? చెట్ల కింద, ముసలమ్మ ముచ్చట్లు, పనికి రాని మాటలు, పనికి మాలిన మాటలు. అక్కడైతే బాగా పొద్దు పోతుంది ఇతనికి. ఎక్కడ పొద్దు పోతుంది ఇతనికి? అక్కడైతే బాగా పొద్దు పోతుంది. బారకట్ట ఆడడము, ఫుల్ జీతం ఆడడము, ప్యాకాట ఆడడం, జూదము ఆడడం, ఇవన్నీ అయితే సినిమా చూడడము, నాటికలు చూడడం. ఎక్కడ పొద్దు పోతుంది వీళ్ళకి? అక్కడైతే బాగా టైంపాస్ అవుతుంది. రికార్డ్ డ్యాన్స్ల కాడ బాగా టైంపాస్ అవుతుంది. దేవుని మందిరములోన వచ్చి వాక్యం వినమంటే వాళ్ళు ఇష్టపడరే. విననొల్లని ప్రజలు, లోబడని ప్రజలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. ఎవరిని ఆశ్రయించాలి అంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలా? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎవరిని రుచి చూడాలంటే మనము దేవుణ్ణి రుచి చూడాలి. ఎవరిని రుచి చూడాలి? మనము దేవుణ్ణి రుచి చూడాలి. యెహోవా ఉత్తముడనే రుచి చూసి తెలుసుకోండి. రుచి చూసి తెలుసుకోవాలి. ఈ వాక్యం వింటే నీకు రుచి వస్తుంది. వాక్యం వినకుండా రుచి వస్తుంది? వాక్యమే వినకుండా ఉంటే నీకు అందులో ఉన్న సారాంశం ఏందో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ వాక్య భాగములో ఉన్న సారాంశం ఏందో తెలియదు నీకు. ఆ రుచి ఏందో తెలియదు. వాక్యం వింటే నీ జీవితాన్ని కట్టుకుంటావు. వాక్యం వింటే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. వాక్యం వింటే నువ్వు రక్షింపబడతావు. వాక్యం వింటే నువ్వు పరలోకానికి చేరుతావు. గట్టిగా చెప్పండి కూడా దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలిగినదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అంటే ఇక్కడ కూడా ఉప్పే. ఏం చూపిస్తున్నాడు దేవుడు? ఇక్కడ కూడా ఉప్పుతో పోలుస్తున్నాడు మన మాటలను కూడా ఉప్పుతో పోలుస్తున్నాడు. ప్రతి మనిషికి ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు ఉప్పు వేసినట్టుగా ఉండాలంట. ఏం వేసినట్టుగా ఉండాలంట? ఉప్పు వేసినట్టుగా, రుచి కలిగినటువంటి మాటలుగా నువ్వు వాళ్ళకు ప్రత్యుత్తరం ఇవ్వాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మనము మాట్లాడేటప్పుడు లేకుంటే వాళ్ళకు ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు ఉప్పు వేసినట్టుగా ఉండాలంట.
ప్రతి మనిషినికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీకు మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఒప్పివేసినట్లుగా ఎల్లప్పుడూ రుచి కలిగినదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంభాషణ ఎలాగుంది, మనం మాట్లాడే రీతి ఎలాగుంది? నువ్వు కుటుంబంలో కావచ్చు, కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు, నీ కుమార్తెతో, నీ కుమారుడితో, నీ భార్యతో, నీ బంధువులతో, లేకుంటే సంఘస్థులతో, వెలపటి వారితో నువ్వు మాట్లాడేటప్పుడు నీ సంభాషణ ఎలాగుంది? నీ ప్రత్యుత్తరం ఎలాగుంది? రుచి కలిగినదిగా ఉందా? రుచి తప్పినదిగా ఉందా? ఒకరి జీవితాన్ని కట్టేదిగా ఉందా? ఒకరి జీవితాన్ని పతనం చేసేదిగా ఉందా? నీ మాటలు ఎలాగున్నాయి? ఒక కుటుంబాన్ని కట్టేదిగా ఉందా? ఒక కుటుంబాన్ని పతనం చేసేదిగా ఉందా? కొంతమంది మాట్లాడితే వాళ్ళ కుటుంబాలలో సిచ్చు పెట్టేటువంటి విధంగా ఉంటారు. కొంతమంది నోరు తెరిస్తే చాలు వాళ్ళని శపించే విధంగా, వాళ్ళ కుటుంబాలను పతనం చేసే విధంగా మాట్లాడుతుంటారు. ఎప్పుడు చూడు వాళ్ళ సంభాషణ ఎలాగుంటుంది? ఇతరుల యొక్క పతనాన్ని కోరుకునేటువంటి వారుగా ఉంటారు. ఎప్పుడెప్పుడు వీడు పతనమైపోతాడా, ఎప్పుడెప్పుడు వీడు పడిపోతాడా, ఎప్పుడెప్పుడు నేను సంతోషిస్తానా, ఇలాంటి మనుషులు ఉన్నారు మన మధ్యలో కదా, ఉన్నారా లేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. చాలామంది సంఘాలను కూడా మనం గమనిస్తే, ఆ సేవకుడు పడిపోతే నేనే రాజ్యం వెళ్ళొచ్చు, నేనే వాక్యం చెప్పొచ్చు అనేటువంటి ఆలోచనలు సేవకులలో కూడా ఉన్నాయి, సేవకురాన్లలో కూడా ఉన్నాయి. నా పరిచర్య అంచెలంచెలుగా విస్తరించబడాలి, నేనే బాగుండాలి అనేటువంటి విధానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు గమనించినాను. మన గ్రామములోనే వేరే సంఘస్థులు ఎలాగున్నారంటే, మనకు ఒక సమస్య ఏర్పడిందనుకో, ఆ సమస్యని తీర్మానం చేసేటువంటి విధంగా లేకుండా దాన్ని ఇంకా పుండు పుట్టించేటువంటి విధంగా ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు? ఇంకా పుండును పుట్టించి వాళ్ళకి ఇంకా గిల్లలు చెప్పి ఆ సమస్యను పెంచేటువంటి విధంగా ఉన్నారు. వీళ్ళు క్రైస్తవులు అంటారా? వీళ్ళు సాతాను మనుషులు అంటారా? వీళ్ళని క్రైస్తవులైనా వీళ్ళు, దేవుని పిల్లలైనా వీళ్ళు మళ్ళీ సంఘ పెద్దలుగా సెలామని అవుతుంటారు. ఏ పెద్దలుగా? వీళ్ళు సంఘ పెద్దలుగా సెలామని అవుతుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య ఎక్కడ జరిగినా దేవుని పరిచర్యనే కదా అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. ఆనాడు ఉన్నటువంటి అపోస్తులలో ఒకరినొకరు ఎక్కడనన్నా విమర్శించుకున్నట్టుగా ఉందా? ఒకరు పరిచర్యని ఒకరు ఎక్కడన్నా విమర్శించుకున్నట్టుగా, వాళ్ళని వాళ్ళు పతనం చేసుకున్నట్టుగా ఉందా? వాళ్ళని వాళ్ళు ప్రోత్సహించుకున్నట్టుగా, ఒకరి పరిచర్యని ఒకరు ప్రోత్సహించుకున్నారు. అందుకే యేసుప్రభు అంటాడు, ఇద్దరిద్దరు కలిసి వెళ్ళండి. ఒక సేవకుడు పొత్తు లేకుండా బ్రతుకుతున్నారు ఈనాడు. పొత్తే ఉండదు. ఒక పైకి మాత్రం ప్రేమ చూపుతుంటారు, కానీ లోన మాత్రము చాలా విభేదాలు చూపుతుంటారు. ప్రేమగా సేవకుని ప్రేమించేటువంటి ఆలోచన లేదు వీళ్ళకు. నేను చాలా చోట్ల గమనిస్తుంటాను సేవకులను. ఈయన చిన్న సేవకుడు, ఇతనికి ఏ జ్ఞానం లేదని కించపరిచి అతన్ని, నేను పెద్ద సేవకుని, పెద్ద జ్ఞానం ఉంది నాకు, నేను బైబుల్ అంతా తెలుసు, నేను క్రమంగా అందరికి బోధిస్తా అనేటువంటి అహంభావం అతనిలోన. ఏ అహంభావం? ఇతని జ్ఞానమే ఇతనికి అహంభావంగా మారింది. గర్వము, ఎక్కడో తెలియనటువంటి గర్వం అతనిలో పుట్టుకొస్తుంది. సేవకుడు అనేటువంటి వాడు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ఘనపరుచుకోవాలి. సేవకుడు కానీ, సేవకురాళ్ళు కానీ, విశ్వాసులు కానీ, విశ్వాసురాళ్ళు కానీ, సంఘస్థులు కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ, యవనస్తులు కానీ, యవనస్తురాళ్ళు కానీ ఒకరినొకరు ఘనపరుచుకోవాలి. అమ్మ, నువ్వు ఎంత గొప్పగా దేవునిలో వాడబడుచున్నావు తల్లి.
అని అలాగా ఒకరినొకరు గణపరుచుకోవాలి, కానీ ఒకరినొకరు కించపరుచుకునే విధంగా మాట్లాడకూడదు. అక్క నువ్వు చాలా చక్కగా పాట పాడుతున్నావు అక్క, ఇప్పుడు చాలా మేలక్క, నువ్వు చాలా ఎదిగినావక్క, చాలా అభివృద్ధి చెందినావక్క నువ్వు అని వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉండాలి మన మాటలు. ఉప్పు వేసినట్టుగా ఉండాలి మన మాటలు. ఎలాగ ఉండాలి? ఉప్పు వేసినట్టుగా. నీకు పాటనే వాడనీకి రాదు అంటే ఆమె మనసు ఎట్లుంటుంది చెప్పు? పాట ఉంటుంది ఎట్లుంటుంది? చాలా బాధాకరంగా ఉంటుంది ఆమె మనసు. అక్కడ నుంచి బాగానే వాడుతున్నావు అక్క, కొంచెం ఇంకా బాగా నేర్చుకోక, ఇంకా ప్రోత్సహించాలి వాళ్ళని. ఒకవేళ ఆమెలోన లోపం ఉంటే ఎదురుగా చెప్పాలా, ఎవరు లేనప్పుడు ఒక్కదాన్ని వెళ్ళి చెప్పాలా. బహిరంగ సభలో ఆమెని ఏళనపరచకూడదు, అర్థమైందా? ఒక్కదాని వెళ్ళి అక్క కొంచెం క్రమంగా నేర్చుకోక్క, కొంచెం కొన్ని చోట్ల నువ్వు తప్పిపోతున్నావు, ఒక్కదాని వెళ్ళి ఆమెకు అవమానం జరగకుండా నువ్వు నేర్పించాలి. ఆమె యొక్క భవిష్యత్తును నువ్వు మనసు కోరుకున్నావు కనుక, ఒకరి భవిష్యత్తును నువ్వు మంచి మనసుతో కోరుకున్నప్పుడు ఎలాగ నువ్వు దండించాలంటే ఒక్కదాని వెళ్ళాలి అక్క. ఆమెకి నేర్పించి ప్రోత్సహించే విధంగా ఉండాలి. నువ్వు బహిరంగ సభలో నీకు పాడనీకునే రాదు, దిగు అంటే ఎట్లుంటుంది? ఆమెకి బాధగా ఉంటుంది, వేదనగా ఉంటుంది, అవమానం, అంతమందిలో అవమానం జరుగుతుంది ఆమెకి. అలా ఎప్పటికి ఉండకూడదు. చాలామంది సేవకులలో కించపరిచేటువంటి విధానం, కుయుక్తులు, వీళ్ళలోన కుంగదీసేటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి? సేవకుని కంటే సాతానులో నుంచి వచ్చాయి. సంఘ పెద్దలకు ఎక్కడి నుంచి వచ్చాయి? సాతానులో నుంచి. వీళ్ళు సంఘ పెద్దలను ఎవరు చేశారు? ఈ సాతాను సేవకుడే సంఘ పెద్దలుగా పెట్టాడు. ఈ సాతాను సేవకుడు కాబట్టే సాతాను యొక్క మనుషులను సంఘ పెద్దలుగా పెట్టాడు. అర్థమైందా? సంఘాన్ని చీల్చేది ఎవరంటే సంఘ పెద్దలే. ఎవరు చీల్చేది? సంఘ పెద్దలే. వీళ్ళకి పెత్తానం ఇస్తే అయిపోయా, ఒకడొకడు ఒక పెత్తానం చేస్తాడు సంఘ పెద్దలు. అర్థమైందా మీకు? ఎన్ని సంఘాలు పాడైపోతున్నాయి ఈనాడు సంఘ పెద్దలను పెట్టి చీల్చి చెండాడుతున్నాడు. నేను పెద్ద అంటే నేను పెద్ద, నా కడ ఖజానా అంటే నా కడ ఖజానా. వారిని ఈ పెత్తనాలు, ఈ రాజకీయాలే, ఈ సంఘాలలోనికి రాజకీయ వ్యవహారాలు తెచ్చి సంఘాలను చీల్చుతున్నారు. ఏంటికి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎక్కడుండాలంటే సంఘములోనికి రాకూడదు. సంఘము దేవుని స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం ఇది. స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం ఇది. దేవుని పరిశుద్ధమైనటువంటి సంఘం ఇది. దేవుని కుటుంబం ఇది. దేవుని కుటుంబం ఎలాగుంటుంది? ప్రేమ కలిగినదిగా ఉంటుంది. ఎలాగుంటుంది? ప్రేమ కలిగినదిగా ఉంటుంది. ప్రేమని పంచేదిగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవునుడు ప్రేమను పుచ్చుకునేదిగా ఉంటుంది, ప్రేమను పంచేదిగా ఉంటుంది, ఒకరినొకరు గణపరుచుకునేదిగా ఉంటుంది. ఇంతకుముందు పూర్వములో దేవుని సేవకులు, దేవుని యొక్క విశ్వాసులు ఎంత భయభక్తులు కలిగి, ఎంత పరిశుద్ధత కలిగి, వాళ్ళు ఎంత కృతజ్ఞత కలిగి వాళ్ళు ఆనాడు నడుచుకున్నారు. నేను చిన్నతనములో, ఈనాడు భక్తి అంటే ఒక విలువలేనిదిగా అయిపోయింది. విశ్వాసులు మాదిరికరంగా నడవడం లేదు, సేవకులు మాదిరికరంగా నడవడం లేదు, ఒకరినొకరు కించపరుచుకునేటువంటి విధంగా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం కొలస్సీలకు రాసిన పత్రికలు చూసుకున్నాము. ప్రతి మనిషినికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలను అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఒప్పివేసినట్లుగా ఎల్లప్పుడూ ఉండాలంట. ఎల్లప్పుడూ, ఒక్క సందర్భంలో కాదు, నువ్వు మందిరంలో ఉన్నప్పుడే మాత్రమే కాదు, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఏ సందర్భంలో ఉన్నా సరే, నువ్వు ఏ గ్రామంలో ఉన్నా సరే, ఏ పట్టణంలో ఉన్నా సరే, ఏ సంఘములో ఉన్నా సరే, నువ్వు ఇంటిలో ఉన్నా, బజార్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా. ఉప్పు దేనికి దేవుడు పోలుస్తున్నట్టు? వాక్యానికి. నీ జీవితము దేని చేత కట్టబడింది? నీ జీవితము వాక్యము చేత. నీ జీవితము దేవునిలో కట్టబడినటువంటి నీ జీవితము అనేక జీవితాలను కట్టాల వాక్యం చేత. నువ్వు నేను
అనేక జీవితాలను, అనేక కుటుంబాలను వాక్యము చేత మనము కట్టాలి. కానీ మనము పతనం చేసే వారముగా ఉంటే ఎట్లుంటుంది? దేవునికి అవమానం వస్తుంది. ఏమొస్తుంది? దేవునికి అవమానం వస్తుంది. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యము విన్న మనము మన జీవితాలను దేవునిలో కట్టుకుందాం. మోకరిద్దాము, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము విన్న నీవు, నేను, మన సంభాషణ ఎలాగుండాలి? ఒప్పు వేసినట్టుగా మన సంభాషణ ఉండాలని మనమందరం తీర్మానం చేసుకుందాం. చిన్న తీర్మానం, ఒక 2 నిమిషాలు తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఈ వాక్యము నేను విన్నాను నాయన, ఈ వాక్యానుసారమైన జీవితం నాకు దయచేయను నాయన. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, మారాలో మధురముగా మార్చావు నీటిని, ఎరుకలో మరణకరమైనటువంటి నీటిని తండ్రి, ఆ నీటిని బాగు చేశావు. ఎలీషా ప్రవక్త, కొత్త కుండ తీసుకురండి, ఉప్పేసుకొని తీసుకురండి. ఆ ఉప్పు అందులో వేసినప్పుడు ఆ నీరు బాగుపడిందని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాడు. ఆ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలరా, కొత్త కుండగా నువ్వు మారేవా? ఉప్పులా నువ్వు మారేవా? నీ జీవితం ఏ విధంగా ఉంది? ఈనాడు పరీక్షించుకో, ఒప్పుకో. నీ సంభాషణ ఎలాగుంది? దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నీరు దేనికి సాదృశ్యంగా? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆ వాక్యమైనటువంటి నీరు నీలోన ఉందా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, ఎంతవరకు వాక్యము నీ దాసుని ద్వారా వినిపించావు నాయన. విన్నవారిలో నీరు కట్టి ఫలింపచ్చే నాయన. మా జీవితాలను నువ్వే కట్టి పరలోకానికి వారసులుగా చేయమని, విన్నవారందరినీ ఆశీర్వదించమని, దీవించమని, బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్.